గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి దేశద్రోహులుగా మిగిలిపోతున్న క్రీడా శాఖ మంత్రి. స్వీయ నిర్బంధం పాటించి కరోనా నిర్మూలన చేయాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. పారిశుద్ధ్య కార్మికుల సేవకులకు చేతులెత్తి మొక్కిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిర్యాలగూడ మున్సిపల్ కార్మికులు కాళ్లు కడిగి సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ. కరోనా పాజిటివ్ కేసులతో గంభీరంగా మారిన సూర్యాపేట పట్టణం. ప్రజల్లో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ నిబంధనలతో ఇళ్లకే పరిమితమైన నగరవాసులు. కరోనా కాటుకు రోడ్డుపైకి జనాలు రాక బోసిపోయిన భాగ్యనగరం. డీటెయిల్స్ చూసే ప్రతి పౌరుడు స్వీయ నిర్బంధం పాటించి కరోనా నిర్మూలన కోసం సైనికుడిలాగా పనిచేయాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. కరోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి దేశ ద్రోహులుగా మిగిలిపోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎల్బీ స్టేడియంలో క్రీడాకారుల సహకారంతో సమకూర్చిన నిత్యావసర సరుకులను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డితో కలిసి మంత్రి పేద ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తోటి మనిషికి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రతి క్రీడాకారుడిపై ఉందని, సహాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి గారు కరోనా నిర్మూలనలో కూడా, నివారణ చర్యలలో కూడా దేశంలోని ఆదర్శంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చేసేట్లు అన్ని అనుసరిస్తూ ఉన్నారు. అదేవిధంగా సహాయ కార్యక్రమాలు కూడా చాలా ఈ దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రజలని వాళ్ళు చూస్తున్నారు. మా మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపు 3-4 లక్షల మంది బాంబే, పూనాలో ఉన్నారు. వాళ్ళందరూ వాపసు వచ్చింది, చాలామంది, వేల మంది. అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఆ ప్రభుత్వాలు చేయలేదండి. ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చూసుకుంటున్నారు, మీరు వెళ్ళిపోండి మీ రాష్ట్రానికి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కేసీఆర్ గారు ఎప్పుడైతే పిలిపించిండ్రో ఈ దేశ పౌరులు ఈ రాష్ట్రంలో ఎవరున్నా వాళ్ళకి అన్నం పెడదాం, బియ్యం ఇస్తామని, దాని ప్రకారంగా మేము అందరం అనుకరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా తిండి లేదని కొదవలేదు, ఇబ్బందులు అనేటువంటి కొదవలేదు. ప్రభుత్వం చేయడమే కాకుండా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు సానియా మిర్జా కావచ్చు, ఈషా సింగ్ కావచ్చు, మా వెంకటేశ్వర రెడ్డి గారు, మా స్పోర్ట్స్ అథారిటీ సింధు, అందరూ కూడా క్రీడాకారులకు కూడా మా బాధ్యత ఉంది. మాకున్నటువంటి డబ్బుతో కొంత మేము కూడా సహాయ సహకారాలు చేస్తామని చెప్పడం జరిగింది. కనుక దయచేసి యువకులు కానీ అందరూ కూడా ఎంతో కొంత సాయం చేయండి. ప్రతి ఒక్కరికి కొంత శక్తి ఉంటుంది. కోట్ల మంది, 4.5 కోట్ల జనంలో ఖచ్చితంగా 4 కోట్ల మందికి 10 మందికి సాయం చేసినటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. కనుక పక్కన ఉన్న చుట్టుముట్టు ప్రాంతాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి మనం ఏమైనా సాయం చేయగలుగుతామా అనేది ఒక సాయం చేసే కోణంలో ఆలోచన చేయండి. కరోనా నిర్మూలించడానికి ఏ పద్ధతులు పాటించాలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అవన్నీ పాటిస్తుందో లేదని గమనించండి. మీరు దేశానికి చేసే సేవ ఇప్పుడు ఒక అవకాశం కలిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఆ రోజు మనకు అవకాశం కలిగింది. తెలంగాణ తెచ్చుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు కరోనా ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. ఇలా దేశానికి చేసే సేవ మనకు బార్డర్లో మిలిటరీ వాళ్ళు కొట్లాడతారు, దేశం సేవ చేస్తారు. మిగతా ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇప్పుడు అవకాశం ఉంది. ఏంటంటే ఈ భారతదేశం మొత్తం వ్యాప్తి చెందకుండా అంటే నీ అంతకు నువ్వుగా స్వీయ నిర్బంధం చేసుకొని ఇంట్లో ఉండి కరోనా వ్యాధి ప్రబలకుండా జాగ్రత్త వహిస్తే నువ్వు దేశ సేవ చేసినట్టు దేశ సేవకునిలాగా అవుతావు. కానీ ఇది వదిలిపెట్టి నువ్వు గుంపులో తిరుగుతా, పని కట్టుకొని ఉట్టిగా లేపుతా, వాట్సాప్ పెట్టుకుంటా, ప్రజలను భయాందాలు గురి చేస్తా అంటే నువ్వు దేశ ద్రోహిగా మిగులుతావు అనేది. మున్సిపల్ కార్మికుల సేవకులకు చేతులెత్తి మొక్కుతున్నామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ మున్సిపల్ కార్మికులకు 350 మందికి ఫ్రూట్స్, మాస్కులు, 500 నగదు పంపిణీ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా 10 మంది కార్మికులకు కాళ్లు కడిగి సన్మానం చేశారు. కరోనా విపత్తు వేళ ప్రతి వార్డు తిరిగి పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఈ క్లిష్ట సమయంలో మీ అందరికీ ప్రభుత్వం చేసిందే కాకుండా మేం చేయగలిగింది కూడా నిరంతరం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బజార్లో, ప్రతి పట్టణంలో వారికి తోచినంత సాయం చేస్తున్నారు. ఈ కరోనా వైరస్ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. మరింతగా పాల్గొనాలని వాడవాడన ప్రతి బజార్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఈ కరోనా వైరస్ సహాయ చర్యల్లో పాల్గొనవలసిందిగా నేను సవినయంగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి చోట ఈరోజు చాలా రిస్క్ తీసుకుంటూ
మరి మెడికల్ ప్రొఫెషనల్స్ కానీ డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా మరి మీరందరూ శానిటరీ స్టాఫ్, మున్సిపల్ సిబ్బంది, మరి పోలీసులు, మరి గవర్నమెంట్ ఇతర ఉద్యోగస్తులు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీ సేవలు మరవలేనివి. ఇంత విపత్కర పరిస్థితుల్లో మీరు కష్టపడి కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఒక్కసారిగా గంభీరంగా మారిన సూర్యాపేట పట్టణంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించి ప్రజల్లో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అడుగడుగున జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజల్లో నెలకొన్న అనుమానాలను తొలగించేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా సూర్యాపేట పట్టణంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లను ఆయన సందర్శించారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులతో కలిసి ఆయన కూరగాయల విక్రయాలకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. శానిటైజర్లతో పాటు మాస్కులు వాడడం వల్ల వైరస్ ను ఏ విధంగా ఎదుర్కోవచ్చన్న అవగాహనను మంత్రి విక్రయదారులకు వివరించారు. అది కొంచెం పైకి కొద్దిగా కొంచెం గట్టిగా అడిచేది వసుకో కొద్దిగా పట్టాలి. మంచిగా రాసుకో చాలు. అది నొక్కి పెట్టి మొత్తం కింద పడే ఏం కాదు వాటి అది రాదు మంచిగా రోజు రాత్రి పూట వేడి నీళ్ళు చాలు. కూర్చో. వచ్చిందా? ఎలా పడుతున్నా? ఎమ్మెల్యేలకు కేటాయించే నిధుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటుందా లేదా ఎంత మేర ప్రభుత్వం వినియోగించుకుంటుందో ఎమ్మెల్యేలకు తెలపాలన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో నీటి కొరత ఉందని, వేసవికాలం గడిచే వరకు అన్ని వార్డుల్లో నీటి సరఫరా చేయాలన్నారు జగ్గారెడ్డి. ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయిస్తే ప్రజా అవసరాలు తీరుతాయని, ఈ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించాలని కోరారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ యొక్క శానిటేషన్ వర్క్ కూడా నడుస్తున్నది. అట్లాగే ఈ లిక్విడ్ కూడా కొద్దిగా సప్లై చేస్తుంది ప్రభుత్వం. అయినా కూడా ఇంకా సరిపోతలేదు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ఒకవేళ మాకు నిధులు కానీ ఇవ్వగలిగితే, ఇచ్చే అవకాశం ఉంటే మీరు ఇస్తే మట్టుకైతే మేము 2 మున్సిపాలిటీలలో 4 మండలాలకు మీరు ₹1 కోటి ఇవ్వగలుగుతారా, ₹1.5 కోటి ఇవ్వగలుగుతారా, 2 కోట్లు ఇమ్మీడియట్లీ మాకేమైనా ప్రొసీడింగ్ ఇచ్చినట్టయితే ఈ నిధులను 2 మున్సిపాలిటీలలో 4 మండలాలకు డ్రింకింగ్ వాటర్, శానిటేషన్కి ఉపయోగించుకునే అవకాశము ఇస్తే బాగుంటుంది అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నాకున్న పరిధిలో నేను ఈరోజు మీడియా ద్వారా నేను ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని కోరుతాను. దయచేసి ఈ యొక్క మెసేజ్ని పరిగణలోకి తీసుకొని మీరు ఇమ్మీడియట్లీ దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏమన్నా తొందరగా ఇవ్వగలిగితే మేము గ్రౌండ్లో మేము ఈ డ్రింకింగ్ వాటర్ దాని మీద, శానిటేషన్, శుభ్రత దాని మీద కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని నిధులు మీరిచ్చే నిధులను ఖర్చు చేసి గ్రౌండ్లో ఇబ్బంది లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం శాసనసభ్యులకు అందరూ కూడా కలిగియాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను మీడియా ద్వారా కోరుతున్నాను. కోటికి పైగా జనాభాతో ఇసుక పోసే రాలనంతగా జనసంచారం ఉండే హైదరాబాద్ సిటీ కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం విధించిన నిబంధనలతో నిర్మానుష్యంగా మారింది. ప్రజలు కరోనా వ్యాధి భయానికి బయటకు రాకపోవడంతో బోసిపోయిన రోడ్లు దర్శనమిస్తున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టినా కూడా కొన్ని చోట్ల ప్రజలు ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. రేషన్ పంపిణీలో భాగంగా హైదరాబాద్, కవాడిగూడ, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో గుంపులుగా చేరడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని ట్రైనీ ఐపీఎస్ అధికారి వైభవ్ గైక్వాడ్ తెలిపారు. చిట్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు బయటకు రాకుండా ఉండాలని ఆయన కోరారు. నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చిట్యాల మండలంలోని ఈ కరోనా ఏదైతే లాక్డౌన్ చేసినప్పటి నుంచి మార్నింగ్ 6 AM టు 6:30 PM వరకు రన్నింగ్ ఉన్నది. తర్వాత 6:30 తర్వాత ఏదో కర్ఫ్యూ ఉన్నది. ఆ కర్ఫ్యూ క్రమంలో మేము ఏం చేస్తున్నామంటే ఐపీఎస్ సారు వైభవ్ సారు ఇన్ఛార్జిగా చిట్యాల పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆ సారు ఆధ్వర్యంలో మేము ఒక 6 టీమ్స్గా డివైడ్ అయ్యి టౌన్లో చిట్యాల టౌన్లోని 6:30 తర్వాత అన్నెసెసరీగా వెహికల్లో మూవ్ని కావడం, రన్నింగ్ పోవడం కానీ నడుచుకుంటూ పోయే వాళ్ళని కూడా ఆఫ్ చేయడము, వాళ్ళ వెహికల్స్ ఒకవేళ ఉంటే ఆ వెహికల్ సీజ్ చేయడము, పోలీసులు పెట్టడము, దానిపైన కావాలి కేసులు కూడా పెడుతున్నాము. తర్వాత ఎమర్జెన్సీ అవునా కాదా అని చూస్తున్నాం. కొంతమంది ఏం చూస్తున్నారంటే ఎమర్జెన్సీ అయిన వరకు 2 ట్యాబ్లెట్లు జోలు పెట్టుకుంటున్నారు. ఆ ట్యాబ్లెట్లు జోలు పెట్టుకొని ఉట్టిగా తిరుగుకుంటే ఆ 2 ట్యాబ్లెట్లు చూపెట్టి మేము ఎందుకంటే సార్ హాస్పిటల్కి పోయినాము లేదా మెడికల్ షాప్ పోయినాము అని చెప్తున్నాం. అట్లా కూడా ఐడెంటిఫై చేసి నిజంగా ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా, నెసరీగా ఈయన నిజంగా హాస్పిటల్కి పోయిందా లేకుంటే మెడికల్ షాప్ పోయిందా లేదు కూడా ఆ విధంగా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ చేసి ఒకవేళ ఆ విధంగా దొంగ తప్పులు లేక చెప్తే వాళ్ళపైన కూడా కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. మేము చిట్యాల ప్రజానికానికి మండలం వాళ్ళకి తెలియజేయడం ఏమంటే గో కరోనా గో ఆ నినాదంతో మనం ఉంటే కరోనా రానియకుండా సెల్ఫ్ నియంత్రణ, స్వీయ నియంత్రణ పాటిస్తే వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ మనం కరోనా బారిని తప్పించుకోవచ్చు. అడ్డగోలుగా తిరగకుండా మన సెల్ఫ్ నియంత్రణ ఉంటే అప్పుడు మనకు బాగా ఉంటుంది. మన ఫస్ట్ కుటుంబం బాగా ఉంటుంది, తర్వాత కాలనీ, సమాజము, మండలు, తర్వాత జిల్లా, రాష్ట్రము, దేశము, ప్రపంచం ఈ విధంగా మనము ప్రాణానికి ఉంటుంది. మా వంతుగా మేము ఉన్నామని వాళ్ళు కూడా ప్రజలు కూడా అని నియంత్రణ పాటిస్తే అందరికీ బాగా ఉంటుంది. तो गवर्नमेंट ऑफ इंडिया और गवर्नमेंट ऑफ तेलंगाना ने जो लॉकडाउन किया है तो आफ्टर 6:30 हम यहाँ पे सब शॉप्स वगैरह क्लोज करते हैं. तो इसके बाद सब मूवमेंट वगैरह बंद होती है. 7 बजे के बाद पूरी मूवमेंट व्हीकल की बंद होती है. बस जो इमरजेंसी नीड में है जैसे मेडिकल सर्विसेज हो या हॉस्पिटल है बस उनको अलाउड है बाहर निकलना. तो जो टाउन में चिट्याला टाउन में जो अननेसेसरी मूवमेंट होते हैं तो हम शाम के टाइम पे इवनिंग में पेट्रोलिंग करते हैं और अपने फोर्स का डिप्लॉय करते हैं कि जो अननेसेसरी मूवमेंट करे उनको कंट्रोल करे और जो विदाउट रीज़न घूम रहे उनकी व्हीकल हम सीज करते हैं और इस तरह से हम रात को कार्रवाई कर रहे हैं. జగిత్యాల జిల్లా మల్లాపూర్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు, పోలీస్ సిబ్బందికి, జర్నలిస్టులకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా నిరంతరం కార్మికులు కృషి చేస్తున్నారని, వారికి మాస్కులు, గ్లౌజులు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రుద్ర రాంప్రసాద్, సఫాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం మన గ్రామ పంచాయతీ ఈవో గారు మరియు పారిశుద్ధ కార్మికులు కరోనా వైరస్ దూరంగా ఉంచడం కోసం కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ చేస్తూ మల్లాపూర్లో చాలా శ్రమిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు కార్యక్రమాన్ని. అయితే ఇటువంటి పారిశుద్ధ కార్మికులకు మా మల్లాపూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ తరఫున కొన్ని గ్లౌజెస్ అండ్ మాస్కులు ఇవ్వడం జరిగింది. వారి సేవకు మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జీపీ కార్మికులకు మాస్కులు, గ్లౌజులు అందజేయడం జరిగింది. దీనికి స్పాన్సర్ చేసిన ముద్దం శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లో ఉంటారు. ఆయన ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి స్వచ్ఛందంగా సేవడానికి ముందుకు వచ్చారు. అలాగే కార్మికులు ఇప్పుడు ఈ కరోనా వైరస్లో ఈ పనిచేయడం ఎంతో గ్రేట్ అని చెప్పి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఊరు ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీ మాస్కు, గ్లౌజు కట్టుకొని పనిచేయాలని మేము కోరుతున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ గారి ఆధ్వర్యంలో స్వీపర్స్కు గ్లౌజెస్ అండ్ మాస్కులు ఇవ్వడం జరిగింది. ఈ కరోనా టైంలో వీరి సేవలు చాలా ప్రశంసనీయం. ఎందుకంటే ఎటువంటి ఏది ఉన్నా కానీ వాళ్ళ మోర్లు దిగి క్లీన్ చేస్తూ ఉన్నారు. వారిని గుర్తించి సీఎం గారు కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది 5,000 రూపీస్.
అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లయన్స్ క్లబ్ వారి సేవలు కూడా మరవలేనివి. ఇలాగే ఇటువంటి సేవల కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా జరపాలని కోరుకుంటూ ఉన్నాం. తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ మరియు అభివృద్ధి సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ ఫజరుల్లా హుస్సేన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఇంట్లో తయారు చేసిన వెజిటేబుల్ బిర్యానీ దాదాపుగా 200 మందికి సరఫరా చేసి వడ్డించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో నిరుపేదలు చాలా కష్టాల్లో ఉన్నారని, తినడానికి తిండి లేని పరిస్థితిని చూసి స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఫోరం తరఫున సంగారెడ్డి జిల్లా నేను జనరల్ సెక్రటరీ పలుకుతా ఉంటాను. మన ఇంట్లో అన్నం తయారు చేసుకొని పేదవాళ్ళకు నిరుపేదలకు మళ్ళీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్-19 నడుస్తుంది కదా, వాళ్ళకు సాయం చేద్దామని మా ఒక ఆశ. ఈ అన్నం ఇంట్లో చేసుకొని మేము మా టీం మెంబర్లు, యాక్టివ్ మెంబరు అంజద్, నియాజుద్దీన్, నవాజ్, అలీం భాయ్, మళ్ళా షేక్ ఆషం హుసేన్, షేక్ అక్రమ్ హుసేన్, షేక్ అస్లం హుసేన్ అందరం కలిసి చేసుకొని పుణ్యకార్యక్రమం చేద్దామని నా ఆలోచనతో ప్రోగ్రామ్, నేను ఇది 4వ ప్రోగ్రామ్ నాది సంగారెడ్డిలో. నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా మళ్ళీ దాతలు ఇట్లా పేదవాళ్ళకు సాయం చేసేవాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా సాయం చేయగలరని కోరుచున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బురుగుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రాజు ఆధ్వర్యంలో 1600 మాస్కులను ఇంటింటికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడికి ఇళ్ల నుండి బయటకు రావద్దని, మాస్కులు ఖచ్చితంగా ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించి చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి నందం, సిహెచ్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. భయంకరమైనటువంటి కరోనా వైరస్ మరి దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు దేశమంతా లాక్డౌన్ విధించడం జరిగింది. అందులో భాగంగా మరి మా బూరుపల్లి గ్రామంలో ఇంటింటికి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరూ కూడా చేతులు కడుక్కోవడం కావచ్చు, శానిటైజర్ వాడాలని, బయటకు ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్కులు ఖచ్చితంగా ధరించాలని, అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని కోరుతా ఉన్నాం. దయచేసి వాళ్ళు చెప్పేంత వరకు మళ్ళీ బయట కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి అన్నగారు వచ్చి మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అట్లనే అందరికీ ఇంట్లోనే ఉండండి, లేకపోతే బయటకు వెళ్తే ఒక్కరు మాత్రం వెళ్ళండి, బయటకు వెళ్తే మాస్కులు ధరించి వెళ్ళండి, బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి అందరికీ చెప్పడం జరిగింది. అట్లనే ఈరోజు తలపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి దీపం గురించి కూడా అందరికీ చెప్పడం జరిగింది. కింగ్స్ గ్రూప్స్ ఆధ్వర్యంలో 300 మంది బీద ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. ఫస్లాన్సూర్ ఏరియాలోని ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలకి ఇబ్బంది కలగకుండా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నసీర్ ఖాన్ మాట్లాడుతూ పేదవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటున్నామన్నారు. तेलंगाना हैदराबाद के सारे गरीब लोगों के लिए डेली राशन, डेली चावल, दाल, रोटी, आटा और जो है बहुत कुछ सारी चीज़ें डेली एसेंशियल्स, जिसमें ये कोविड-19 रिलीफ में लोगों को तकलीफ़ ना हो, बल्कि ये नोबल कॉज स्टार्ट किया गया है. ये इस नोबल कॉज में अप्रॉक्सीमेटली 20,000 लोगों को अब तक खाना सप्लाई हो चुका है. एरिया घर जाके जो है डेली का 900 लोगों का खाना सप्लाई हो रहे हैं राशन. और आज ये जिस दिन से शुरू हुआ है 2 हफ्तों से ये डेली हो रहा है. डेली 1000 पैकेट एरिया वाइज 200, 200, 300 जैसे जैसे एरियाज़ में है जाके डिप्लॉय कर रहे हैं. ये एक हर गरीब आदमी का घर चलना चाहिए, इसमें ना कोई मुसलमान, ना कोई हिंदू, ना कोई क्रिश्चियन, सारे रिलीजन्स को जो है कॉन्सेंट्रेट करके हर एरिया वाइज जाके डिस्ट्रीब्यूशन कर रहे हैं किंग्स ग्रुप ऑफ कंपनीज. ये नोबल कॉज शुरू किया गया है शाहनवाज खान एंड फैमिली के साथ, एंड दे हैव वो लोग इतना डिस्ट्रीब्यूशन हो चुका है. इससे हम ये मैसेज पहुंचाना चाहते हैं लोगों को कि जो लोग इस चीज़ को अफोर्ड कर सकते हैं वो सब आगे आइए, लोगों की मदद करिए. यही वक्त है और इसी वक्त में सबका भला है. జనగాం జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా శ్రమిస్తున్న పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు హెల్త్ కిట్ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కరుణాకర్ రాజు, ఎస్ఐ రవీందర్, స్థానిక సర్పంచ్ విజయ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గ్రామస్తులు, యూత్, ముఖ్యంగా
మనం ఈ కరోనాను అదరగొట్టడానికి దాని కంట్రోల్ కట్టడి చేయడానికి మీరు పూనుకున్న సాహసం చాలా గొప్పది. మీరు ఎందుకంటే మీరు సంపాదించేది చాలా తక్కువ, అయినా కానీ పెద్దల దగ్గర అడిగి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మన ఊరు మన కోసమని తీసుకొని మీరు శానిటైజర్స్ ఇవ్వటము, మాస్కులు ఇవ్వటము, తర్వాత సబ్బులు ఇవ్వటము చాలా గర్వించదగ్గ విషయము. లో భాగంగా మన కోసం పనిచేస్తూ వాళ్ళ ప్రాణాలని పరంగా పెడుతున్నారో వాళ్ళని రక్షించుకునే బాధ్యత అనేది మనందరిపైన ఉంది. దాంట్లో భాగంగా లింగాల గన్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ యూత్ ఏదైతే ఉందో ఈ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కరోనా కట్టలో భాగంగా వాళ్ళు వర్క్ ఇన్ ఫీల్డ్లో చేస్తున్నారు. వాళ్ళు ఎంత గొప్పగా పనిచేస్తున్నారంటే మనం ఇప్పుడు ఏది ముట్టలేని పరిస్థితిలో ఉన్నాం, ఏది అంటుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఆ పరిస్థితిలో కూడా వాళ్ళు ఈ సెల్ఫ్ హైజీన్ ఏదైతే మన పరిసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా శుభ్రంగా ఉంచే బాధ్యతని వాళ్ళు తమ భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఏమైనా సరే మా ఊరిని కాపాడుకుందామనే మోటోతోటి వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళని అందరినీ కూడా కాపాడుకునే బాధ్యతలో భాగంగా మన యూత్ కమిటీ ఏదైతే ఉందో శానిటైజర్లు ప్లస్ వాళ్ళ గ్లౌజెస్, హ్యాండ్ మాస్క్ ప్లస్ ఇంకా సోప్స్ అవన్నీ సెల్ఫ్ హైజీన్ పర్పస్లో ఇవ్వడం జరిగింది. వాటిని దినాన్ని పురస్కరించుకొని ఈరోజు మా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చాలా చిన్నపిల్లలైనా కానీ పెద్ద మనసుతో వాళ్ళు మంచి దూరదృష్టితో ఆలోచించి శానిటైజర్స్ కానీ మాస్క్ అదేవిధంగా గ్లౌజెస్ ఇచ్చి మా దగ్గర ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బందికి గ్లౌజులు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. కమిటీ తరఫున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా లింగలంపూర్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ వైరస్ నియంత్రణ కమిటీ ప్రతి ఒక్క సభ్యుడికి, ఎందుకంటే వాళ్ళు మా ప్రాణాలని కాపాడడం కోసం వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలను కూడా మేము కాపాడాల్సిన బాధ్యత యూత్ పైన మా పైన ఉంది. కాబట్టి ఈరోజు అందుకని హెల్త్ కిట్ సందర్భంగా ఒక మాస్క్ మరియు శానిటైజర్ మరియు ఒక సోప్ మరియు ఇవి ప్రొవైడ్ చేయడం జరిగింది. కరోనా ప్రభావం కారణంగా లాక్డౌన్ జరుగుతుండటంతో లాంకో పరిశ్రమ తన పరిధిలోని గ్రామాల్లో పేదలకు సహాయం అందించడానికి నిర్ణయించింది. ఈ మేరకు పరిశ్రమకు చెందిన పీఆర్ఓలకు బాధ్యతలను అప్పగించింది. పీఆర్ఓ బతిరెడ్డి తెలుగుదేశం నాయకుడు కావడంతో ఆయన ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు అందించడానికి వైకాపా పార్టీ తరపున అభ్యంతరాలు చెప్పారు. మంగళవారం ఉదయం లాంకో పీఆర్ఓ బతిరెడ్డి లాంకోకు వెళ్లి పేదలకు సహాయం అందించడానికి బయలుదేరగా గ్రామ సమీపంలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన బతిరెడ్డిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కి తరలించారు. బాధితుడు బతిరెడ్డి మాట్లాడుతూ పేదలకు పరిశ్రమ తరపున సహాయం చేయడానికి వెళ్తుండగా ముక్కుమ్మడిగా దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. చెప్తున్నాను తదుపరి ఇష్టం మళ్ళీ అని చెప్పి చెప్తున్నారు. మళ్ళా చెప్పడం జరిగింది. నిన్న ఉదయం సరుకులన్నీ వచ్చేసినాయి, 2 గ్రూపులు తీసుకొని గ్రామాల్లో పంచమని చెప్పి మా మేనేజ్మెంట్ దొరయ్యరాజు గారు చెప్పడం జరిగింది. దానికోసం నేను నిన్న ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఫ్యాక్టరీలో ప్యాకింగ్ చేయడం లేట్ అయిన కారణంగా ఈరోజు పనిచేయడానికి ప్లాన్ చేసుకున్నాము. నిన్ననే వాళ్ళు ఆయన శక్తి కొద్దీ గ్రామానికి కావచ్చు, మండలానికి కావచ్చు 4 సార్లు సర్పంచ్ సంఘాధ్యక్షుడిగా, తెలుగుదేశం లీడర్గా, తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్గా అన్ని కార్యక్రమాలకు కానీ ఆయన ఒక ఫ్రాక్షన్ మైండ్ లేకుండా ఎవరు ఇచ్చినా ఒక సహాయం చేసే మంచి మనిషి. దారి కాసి ఈ విధంగా దుర్మార్గంగా అతన్ని ఈ స్థితికి తేవడం చాలా బాధాకరం. ఇది తప్పదు. ఒకవేళ మానవలో తప్పించుకున్న పైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లక్షడ్పేట్ గ్రామంలోని 50 కుటుంబాలకు, ఇతర రాష్ట్రాల వలస కూలీలకు, నిరుపేదలకు నిత్యావసర వస్తువులను జిల్లా పార్టీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లాలో సుమారు 8,000 మంది నిరుపేదలకు, వలస కూలీలకు సరుకులు అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేరబెల్లి రవీందర్రావు, జిల్లా నాయకులు పురుషోత్తం, మండల అధ్యక్షులు బొప్పు కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ లాక్డౌన్ సమయంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకు భోజనం పెట్టడం కానీ జరుగుతుంది. దాదాపు 8 రోజుల నుంచి ఈ కార్యక్రమం మంచిర్యాల జిల్లా మొత్తం నిర్వహిస్తున్నాము. 8,000 మందికి ఇప్పటి వరకు రోజుకు 1,000 మందికి
నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ లక్షట్పేటలో ఒక 50 మంది వలస కార్మికులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు ఇచ్చినాము. నేను ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ 14వ తారీఖు వరకు ఉన్నది. మీరందరూ కూడా దయచేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ లోకల్ గవర్నమెంట్ భారతదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారిని నియంత్రించడం కొరకు మన భారతదేశ ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. లాక్డౌన్ను ప్రజలందరూ కూడా సక్రమంగా పాటిస్తూనే ఉన్నాం. అయినా కూడా కరోనా వ్యాధి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ పెరిగిపోతున్న కారణాలను అందరూ విశ్లేషించుకోవాలి. అలాగే లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి బీజేపీ లక్ష్మీపేట శాఖ ప్రతిరోజు పేదలకు, అనాథలకు, వలస కార్మికులకు సేవలు అందిస్తుంది. ఈరోజు అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్ష్మీపేటకు కూలీ చేసుకోవడానికి వచ్చిన వలస కార్మికులకు సుమారు 50 మంది వరకు వాళ్లకు నిత్యావసర సరుకులు మా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వీరవల్లి గారు అందించడం జరిగింది. వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ లాక్డౌన్ను మనం అందరం సక్రమంగా పాటించినట్లయితేనే ఈ కరోనా వ్యాధిని మనం కంట్రోల్ చేయవచ్చు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా లాక్డౌన్ ను విధిగా పాటించాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి దేశద్రోహులుగా మిగిలిపోతున్న క్రీడా శాఖ మంత్రి. స్వీయ నిర్బంధం పాటించి కరోనా నిర్మూలన చేయాలన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. పారిశుద్ధ్య కార్మికుల సేవకులకు చేతులెత్తి మొక్కిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మిర్యాలగూడ మున్సిపల్ కార్మికులు కాళ్లు కడిగి సన్మానం చేసిన కాంగ్రెస్ పార్టీ. కరోనా పాజిటివ్ కేసులతో గంభీరంగా మారిన సూర్యాపేట పట్టణం. ప్రజల్లో ధైర్యాన్ని పెంచే ప్రయత్నం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వ నిబంధనలతో ఇళ్లకే పరిమితమైన నగరవాసులు. కరోనా కాటుకు రోడ్డుపైకి జనాలు రాక బోసిపోయిన భాగ్యనగరం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.